కాస్త రిచ్గా కనిపించే మిడిల్ ఏజ్ అంకుల్స్ ఎక్కడైనా కనిపిస్తే ఓ అందమైన యువతి వచ్చి పలకరిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని మాట కలుపుతుంది. ఆ తర్వాత నంబర్ అడిగి తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు ఫోన్ చేసి ఇంటికి టీ తాగేందుకు పిలుస్తుంది. సరే, పిలిచింది అమ్మాయే కదా అని ఎగేసుకుంటూ వెళ్ళారో అడ్డంగా బుక్ అయిపోతారు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళగానే మరింత హాట్గా రెడీ అయ్యి మత్తుగోల్పే మాటలతో ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తర్వాత నిదానంగా ఒంటిపై ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా విప్పుతూ ఈ టైంలోనే సడన్గా ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు. వెళ్ళి చూస్తే పోలీసులు. ఇంకేముంది, అమ్మాయితో నీకేం పని, అమ్మాయితో ఇక్కడ ఏం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావా, ఇలాంటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు పోలీసులు. అంతే, అంకుల్కు చెమటలు పడతాయి. సర్లే, కేసు లేకుండా చేస్తాం, డబ్బులు ఇవ్వు అని ఆ పోలీసులు అందిన కాడికి దోచుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు నిజమైన పోలీసులు కాదు, అంతా ఆ అందమైన అమ్మాయి సిట్టింగే. టీ తాగుదామని ఇంటికి పిలిచి ఒక అమ్మాయి ఆమెతో పాటు ఒక ముఠా చేస్తున్న దారుణమైన హనీ ట్రాప్ గుట్టు రట్టయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గల బాద్రహళ్లిలో చోటు చేసుకుంది. 57 ఏళ్ల సివిల్ కాంట్రాక్టర్ ను హనీ ట్రాప్ చేసి 5 లక్షలకు పైగా విలువైన నగదు, విలువైన వస్తువులను దోపిడీ చేసిన ఆరోపణలపై బెంగళూరులోని బాద్రహళ్లి పోలీసులు శనివారం 21 ఏళ్ల యువతిని, ఆమెతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను నైనా మోహన్, సంతోష్ అజయ్, జయరాజులుగా గుర్తించారు. వీళ్లంతా సివిల్ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. సివిల్ కాంట్రాక్టర్ స్నేహితుడు 6 నెలల క్రితం అతనికి నైనను పరిచయం చేశాడు. కాంట్రాక్టర్తో సన్నిహితంగా మెలిగిన ఆమె తన కుమారుడికి వైద్యం చేయించేందుకు డబ్బులు అడిగింది. దీంతో సదరు కాంట్రాక్టర్ 14,000 బదిలీ చేశాడు. నైనా కాంట్రాక్టర్ను పలు సందర్భాల్లో పిలిచినప్పటికీ అతను ఆమె ఇంటికి వెళ్లలేదు. కానీ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఆ మహిళ అంకుల్ టీ తాగుదాం రండి అంటూ సివిల్ కాంట్రాక్టర్ను తన నివాసానికి ఆహ్వానించింది. అతను వచ్చిన తర్వాత ముందే వేసిన స్కెచ్ ప్రకారం నైనా స్నేహితులు పోలీస్ వేషంలో కనిపించారు. సివిల్ కాంట్రాక్టర్ ఆమెతో కలిసి వ్యభిచార రాకెట్ నడుపుతున్నాడని పేర్కొంటూ అరెస్ట్ చేయమని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ దగ్గర ఉన్న 29,000 నగదు, 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను నిందితులు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఏం తెలియనట్లు నైనా అమాయకురాలిగా నటించింది. అదే రోజు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ నైనాను పిలిచి తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. తనకు సహకరించాలని కోరాడు. కానీ అందుకు నైనా ఒప్పుకోలేదు. దీంతో ఆమె కూడా ముఠాలో భాగమని కాంట్రాక్టర్కు అర్థమైంది. అనంతరం కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.